సాయంత్రం అయితే చాలు బజ్జీ బండి దగ్గరికి వెళ్ళి బజ్జీ తింటే వచ్చే ప్రశాంతత ఎంత హాయిగా ఉంటుందో. మనందరికీ ఫుడ్ అనేది ఒక మంచి ఫీల్ గుడ్ ఎమోషన్. కానీ మనం ఆ ఫుడ్ని మితంగా తినటమే ఆరోగ్యం. వెయిట్ లాస్లో అయితే ఇంకా మితంగా తినాలి. మనకేమో కడుపు నిండా తినటమే కానీ ఇలా మితంగా తినటం అన్నది అస్సలు తెలియదు. అదే కదా మన దగ్గర వచ్చిన బాధ. మరి సరే కానీ ఇప్పుడు మనం సీతంపేట రామాలయం ఎదురుగా ఉన్న నాగు మిక్చర్ బండి దగ్గరకు వచ్చాం. తిన దగ్గర ఒక సీక్రెట్ మసాలా ఉంటుంది. ఆ మసాలాతో ఏ బజ్జీ తిన్నా సరే అద్భుతంగా ఉంటుంది. అదే మసాలా కొంచెం ఎక్కువైతే కనుక ముడ్డి కింద మంట కూడా చాలా గట్టిగానే ఉంటుంది. ఇప్పుడు ఈ టమాటా బజ్జీని అందరికీ చేసే స్టైల్లోనే చేయించుకున్నాను. మిక్సర్ అటుకులు, కారం ఫ్లేక్స్, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, మసాలా కలిపి మిక్సర్ చేసి దీంట్లో పెడతారనమాట. ఈ స్టైల్లో టమాటా రసాన్ని కూడా మిక్సర్లో పిండేస్తారు. ప్రజెంట్ రాజమండ్రిలో అన్ని బళ్ళ దగ్గర ఫాలో అయ్యే యూనివర్సల్ స్టైల్ టమాటా బజ్జీ చేసే విధానం ఇదే. ఇది అందరికీ నచ్చుతుంది కానీ కమ్మగా ఉంటుంది. స్పైసీనెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఈ స్టైల్ నప్పదు. దీంట్లో అటుకులు మిక్సర్ వేయటం వల్ల మిక్చర్ క్వాంటిటీ ఎక్కువ వస్తుంది కానీ క్రంచీనెస్ తక్కువద్ది. కరెక్ట్గా చేస్తేనే కానీ లేకపోతే ఈ స్టైల్లో టమాటా బజ్జీ తినడానికి పెద్దగా ఇష్టపడదు.